అరే సూరి, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అయ్యో చెప్పక్క నువ్వే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్టోరీ వచ్చేసి పొలం దగ్గర రహస్యం. అసలు పొలం దగ్గర ఏం జరిగింది, అక్కడ దాగి ఉన్న రహస్యం ఏంటి, పక్కింటి లక్ష్మి ఏం చెప్పింది, అవన్నీ మన స్టోరీలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూడండి. ఎండ్లో అలా జరుగుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఎంత పని చేసినా ఈ పని అస్సలు తీరట్లేదు. బా, ఈ రాము ఏదో దాస్తున్నట్టున్నాడు, నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఎటో వెళ్తున్నట్టున్నాడు, ఎక్కడికో అడుగుదాం ఒకసారి వెళ్ళి. రాము, చెప్పు లత. ఎక్కడికి వెళ్తున్నావు ఇంత తెల్లారుజామున? అదే పొలం పని ఉంది, నేను వెళ్ళి వచ్చేస్తా. రాము నా దగ్గర ఏదో దాచిపెడుతున్నాడు, కానీ అదేంటో నాకు తెలియట్లేదు. ఎలాగైనా తెలుసుకోవాలి. లత ఉన్నావా? ఉన్నా లక్ష్మక్క. అదా కూర్చో అక్క. చెప్పక్క, పని అయిందా? పని సంగతి తర్వాత లత, నీకు ఒక విషయం చెప్పాలి ముందు. ఏంటక్క అది? చెప్పు, పర్లేదు. నిన్న రాత్రి రాము పొలం దగ్గర ఎవరితో మాట్లాడుతున్నాడు. ఏంది, నిజమా లక్ష్మక్క? అవును లత, ఒక అమ్మాయిలా కనిపించింది, నాకెందుకో డౌట్గా ఉంది. ఏమేంటో నేను ఇవాళ తెలుసుకుంటే లక్ష్మక్క. సరే లత, నేను పోతున్నా, నాకు పని ఉంది, అది చెప్దామని వచ్చింది నీ దగ్గరికి. సరే అక్క, ఇప్పుడే నేను పొలం దగ్గరికి వెళ్తా. పొలం దగ్గరికి వెళ్ళి అసలు సంగతి ఏందో నేను తెలుసుకుంటా. ఎవరిది, ఎవరితో మాట్లాడుతున్నాడు? రవిలా ఉన్నాడే, ఇంతకీ రవితో రాము ఏం మాట్లాడుతున్నాడు? అరే రవి, అన్నీ పూర్తి చేసావా? ఈరోజే పూర్తి చేయాలి. అలాగే అన్న, తప్పకుండా. ఏంటి, దేని గురించి చెప్తున్నాడు? ఇదేం ప్లాన్? నన్ను మోసం చేస్తున్నాడా? నేను ఇప్పుడే అడుగుతా. సరే అన్న, నేను వెళ్తున్నా మరి. సరేరా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు తెలియకుండా? ఇంటికి వస్తాడు కదా, తప్పకుండా అడుగుతా. వచ్చారా, రండి. నిజం చెప్పు, నువ్వెవరితో తిరుగుతున్నావు? ఆ? ఆ? ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అన్నీ నాకు తెలుసు, నన్ను మోసం చేస్తున్నావు నువ్వు. ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఇవాళ? అన్నా, ఉన్నావానే? ఆ, రా రవి, చెప్పు. అన్న, షర్ట్ రెడీ అయింది, వదినకి సర్ప్రైజ్ చూపిద్దామా? సర్ప్రైజా? సర్ప్రైజ్ ఏంటి? నువ్వు ముందైతే రా, చూపిస్తాగానే. ఇది నీకోసమే, నీకు ఇష్టమైన పూలతో చిన్న గార్డెన్ కూడా పెట్టా. అయ్యో అవునా, నేను ఎంత అపార్థం చేసుకున్నా. నన్ను క్షమించిరాము, నేను తప్పుగా అనుకున్నా. నమ్మకం ఉంటేనే ఇల్లు సంతోషంగా ఉంటుంది. అరే సూరి, స్టోరీ అయిపోయింది, ఇప్పుడైనా నువ్వు చెప్పురా. ఫ్రెండ్స్, స్టోరీ అయితే చూసారు కదా, ఎలా అనిపించింది? అనుమానం కన్నా నమ్మకం బలంగా ఉంటేనే బంధాలు నిలుస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి స్టోరీస్ కోసం మన గోల్డెన్ స్టారీ కార్టూన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.